విరూపాక్ష, నీకు మాత్రం చాలా పెద్దగా బ్యాంగిల్ వేశారు, నాకు మాత్రం ఏదో చిన్నగా ఇదేదో ఇచ్చారు. ఎవరికి ఏది రాసి పెట్టిందో వాళ్ళకి అదే దక్కుతుంది. నా వల్ల కావట్లేదు. 23 సంవత్సరాల క్రితం రిమాండ్ రూమ్ టాయిలెట్లో నేను నీకు దొరికాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వేం చెప్తే అది వింటూ వస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు బాబు. క్లియర్గా చెప్పు, లైఫ్లో మన అంబిషన్ ఏంటి? బాలరాజు, మనకి ఊరనేదే లేకుండా ఉండేది, కానీ ఇవాళ మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్ళిళ్ళు కుదిరాయి, జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతుల్లా ఈ ఊరిలోనే బతికేద్దామా? ఈ కరువు ప్రాంతంలో రైతు అయ్యి పీకేదేంటో నువ్వు నాకు క్లారిటీగా చెప్పు. చూడు, రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట. మనము వేడుకుందాం, వర్షాలు కురుస్తాయి. వేడుకుంటే వర్షం పడుతుందేమో బాసు, కానీ ఈ ఊరి జనాలను ఎలా తీసుకొస్తావు? కాళ్ళ మీద పడి మొక్కదాం అనుకున్నా ఈ ఊరి జనం ఒక్క దగ్గర లేరు కదా, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎలా తీసుకొస్తావు? రప్పించాలి. మన పెళ్లిళ్ళు జరగాలంటే 1000 మందిని రప్పించాలి, ఈ జాతర జరిపించాలి. అదే ఎలా? గోల్డ్, బంగారు టోపీ పెట్టాలి. ఏంటి ఆ ప్లానా? అవును. ఆ ప్లాన్ చేస్తే ఊరేమైపోతుందో ఆలోచించు. ఏదో ఒకటి చేయాలి మనం, లేదంటే వాళ్ళు మనకు దక్కరు. ఏదో ఒకటి చేయి. ఏంటిదంతా? ఏం లేదండి, పెళ్లి దగ్గర పడుతుంది కదా, మీకు తలపాగా కుట్టించాలని. తలపాగా అంటే టోపీ. కొలత తీసుకుంటా. టోపీకి ఎవరికైనా మనం టోపీ పెట్టాలి, కానీ మనమే పెట్టుకుంటే ఏం బాగుంటుంది బాసు. ఏంటి ఏమన్నారు? మాకు అటువంటి సాంప్రదాయాలు అయితే లేవండి. మా తలపాగల్ని మేమే సొంతంగా కుట్టించుకుంటూ ఉంటాం. అర్థమైందా? మీరు ఎక్కువ ఆలోచించకండి. అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, టోపీలు మేము చూసుకుంటాం. యాడికి పోతున్నారు? ఎందుకు వెళ్తున్నారు? దేనికి పోతున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? మేము వచ్చాక చెప్తాం. ఎప్పుడు వస్తారు? నాకేం తీసుకొస్తారు? అమ్మా, పెళ్లికి ముందే ఇన్ని క్వశ్చన్లు వేయకూడదు. కాస్త పని ఉంది, చెప్పేది విను. దారిస్తావా? మేము వెళ్ళొస్తాం. రా బాసు. అది కాదు, టోపీకి నేను కొలత. అటు చూడే, వాళ్ళిద్దరు తలదిడ్లు. నా ఉడితేది, నీ ఉడితేది. నేను నా వాడి వాసన చూసి చెప్తా. నాకు ఇది కాదు, ఇదే మా వాడిది. నా వాడిది కాదు. నేనేమన్నా నీ మొగుడిని అనుకున్నావు? నువ్వు నీ చేతి విసుపు నాది. నేను కూడా నీ మొగుడినేం కాదు. అయ్యో, నా వల్ల కావట్లేదే. అస్సలు కూర్చోలేకపోయాను. ఎందుకు? సీట్ అంతా మండిపోతుంది. ఐస్ పెట్టొచ్చుగా. ఇప్పుడు వెన్నగాని దొరికిందనుకో, వాళ్ళే ఉంటారు. తెప్పిస్తాలే. 12 రోటీ, చికెన్ కుర్మా, ఒక కుష్కా రెడీ చెప్పు. అన్నా ఏడన్నా, హోటల్ బిజినెస్ సూపర్ గా ఉన్నట్టుంది. కరటక్క దమనక్క. అయినా ఇంకో 2.5 ఏళ్ళు జైల్లోనే ఉండాలి మీరు. అప్పుడే వదిలేశారా? ఏంట్రో ఇలా ఊడిపడ్డారు? చెప్తా ఉండు. నీళ్ళని ఆఫ్ చేయండి. నీళ్లు లేక అవతల జనం చేస్తున్నారు. నీళ్ళ విలువ తెలుసారా మీకు? రాస్కల్స్. అవసరంగా వాళ్ళతో పెట్టుకోకండి. వీకెండ్ లో వస్తారు, మందు కొడతారు, ఇష్టం వచ్చినట్టు చిందులేస్తారు. బుద్ధి లేని వేతమను. ఇక్కడ ఇలా చేయదని ఎన్నోసార్లు చెప్పాను సార్. మమ్మల్ని మా వారిని కొట్టడానికి కూడా వచ్చారు. నీళ్లు లేకుండా చేసి ఇప్పుడు గ్రామాల మీద పడ్డారా ఏంటి? ట్రెండా? ట్రెండే అయితే ఏంటంట? మూసుకుని మోటార్ ఆఫ్ చేయి. అన్నిటినీ మూసుకొని. లైఫ్ లో ఇంకెవడైనా సరే
ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయకూడదు. చేశారో అంతే. ఊరి తలుపులు మేము ఇలాగే చేస్తాం. ఏం పీకుతారు? తప్పైపోయింది. సారీ తప్పైపోయింది. మోటార్ ఆఫ్ చేయి. నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఆర్డర్ ఇవ్వండి గురు, నా తల తీసి మీ ముందు పెడతాను. ఆపరేషన్ బంగారు లింగయ్య స్టార్ట్. మీరా? అవునండి, మేమే. రండి. ఏంది ఈ సమయంలో వచ్చారు? పగటిపూట వస్తే అందరూ చూస్తారు కదా, అందుకే రాత్రిపూట వచ్చాం. ఏంది అట్లాంటి పనే? మట్టి తవ్వేదానికి పనిముట్లు కావాలంటే బాడు కూడా ఇస్తాం. ఇవన్నీ దేనికి? అవును, వీటితో ఏం చేస్తారు? అదే మట్టి తవ్వుతారు కదా. రైతు అవడానికి. ఇంత రాత్రా? రైతులకు టైం అంటూ ఉంటదా? బంగారాన్ని పండించాలనుకుంటున్నాం. నిన్న రాత్రి నంది నా కల్లోకి వచ్చింది. ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం లేదు, వాటిని వదిలే. ఏది ఆటలుగా ఉందా? ఎడైనా బంగారం పెరుగుతుందా? అదంతా సీక్రెట్. రైతు అంటే తమాషా అనుకున్నావా? మా ఓడి కల్లోకి వచ్చి నంది ఊరికే చెప్తాడా ఏంటి? కూర్చో. తీసుకోమా. వస్తున్నాడు. రా త్వరగా రా. కమాన్. ఏంది దుప్పట్లు ఆగుతావు? సలైట్లా వస్తుందా? వెనకాలే వస్తుంది. పక్కన 100%. మీద మూసుకొచ్చుకొని వెళ్ళాలి. ఎవరిని చూస్తే గుర్తుపడతారు. ముందుగా పెళ్ళి అనుకుని మరి చేద్దాంరా. ఎక్కడికి వెళ్తుందా? అటు కాదు, షార్ట్ కట్ ఇటు. వచ్చేసిందిరా. ఆపరేషన్ బంగారం స్టార్ట్. ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. నువ్వు తవ్వుతూ ఉండు. బొమ్మ పురుష.
అయ్యో బంగారం దొరికింది, బంగారం దొరికింది. సారు నేను చాలా పెద్దాన్ని, నా మొగుడు తాగుపోతాడు. నాకు బంగారు నాణ్యం ఇవ్వండి, లేదన్నదు నేను కూడా తాగుతా. ప్లీజ్ అండి. ఏ ముహూర్తంలో నువ్వు కూడా దోకో. థ్యాంక్స్ అండి. అంతే కదా. చూడమ్మా ఇక్కడంతా ఇక్కడంతా ఇక్కడ బంగారం, బంగారు నాణాలు, విలువైన వస్తువులన్నీ దొరుకుతాయని చెప్పింది ఎవరు? ఎవరు? నందీశ్వరుడు. అయ్యో నందీశ్వరుడు. ఈ విషయాన్ని మనం ఎవరికీ చెప్పకూడదు. అంతే కదా, చచ్చినా చెప్పనులే. అది విషయం. వెళ్ళి గోల్డ్ ఎత్తుకో. అయ్యో దేవుడా, నాకు బంగారం దొరికింది. సారు నాకు బంగారం దొరికింది. పర్లేదు నాకు బంగారం పండించే భూమి అంతే. మన జన్మ భూమి బంగారం బంగారం. ఎవరది? నేను దాని మొగుండరా? మేడం మీ హస్బెండ్ వచ్చాడు. ఏం చేస్తున్నావేడా? అది ఇద్దరితో ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఎవరు? అది కాదు. నువ్వు మాట్లాడుకో. రేపు తెల్లారుగానే డైవర్స్.